10 మందితో రండి, 10 పెంచుకుంటారన్రి. బలం బలగం అందరినీ తెచ్చుకోర్రి. జాగ మీరు చెప్తారా, మమ్మల్ని చెప్పమంటారా? చూసుకుందామంటే చూసుకుందాం, సై అంటే సై. అగ్గ సినిమా డైలాగులు భలే చెప్తున్నది కదా పిల్ల. ఆ సినిమా పేరేంటిదో చెప్పరాదు, మేము కూడా చూస్తాం అని అడిగారు. నేను చెప్పేది సినిమా ముచ్చట కాదు, తెలంగాణ రాజకీయాల ముచ్చట. చూడుర్రి, బస్తీ మే సవాల్ అన్నట్టు నడిచింది పార్టీల నడుమ అప్పుల పంచాది. ఏడికి కావాలంటే ఆడికొస్తాం, రాండ్రి కూసుందాం, పంచాది పెడదాం, పాలేంటియో నీళ్ళేంటియో తేలుద్దాం అన్నట్టు బేస్తారం పొద్దుగాలనే లీడర్లు అంతా బయలుదేరిండ్రు. ఓ దిక్కు కారు పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు చెవురత్తల ఊకొని చల్లి చూసుకుందాం అంటే చూసుకుందాం అన్నట్టు చేసిండ్రు. గురుకులాల పైసలన్నీ పాడి చేసిండ్రు, పైసలు తిన్నారు అన్నట్టు గులాబీ లీడర్లు మాట్లాడిన మాటలకు మంత్రులు గట్టిగా నారాజైండ్రు. గట్లు ఎట్లా అంటారు, గన్ పార్కు కాడికి రాండ్రి, నాలుగుట్లే తేల్చుకుందామని సవాల్ ఇసిరిండ్రు. దానికి సై అంటే సై అన్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు సారు వస్తున్నాయి ఇక కాసుకొని రా అన్నట్టు బండి కట్టడాలకు రెండు దిక్కులకు నడుమ లడాయి గట్టిగా నడుస్తుంది కావచ్చు. నల్లని ఏంటివో తెల్లని ఏంటివో బయట పడుతుంది కావచ్చు అనుకుంటారు పబ్లిక్. కానీ ఎక్కడిది, హరీష్ రావు సార్ గన్ పార్కు కాడికి పోక మునిపే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోయినరు. సవాల్ చేసిండ్రు, రాని పిలిచిండ్రు, వస్తుంటే ఏంటికి అరెస్ట్ చేసిండ్రు అన్నట్టు గట్టిగానే గరమైనరు కారు పార్టీ వాళ్ళు. ఆఖరికి కంచన్బాగు పోలీస్ టౌన్ లో కూసబెడితే అక్కడ కూడా ఓ కుర్చేసిండ్రు గులాబీ లీడర్లు. పోలీస్ స్టేషన్ లోనే పంచాయతీ పెడదాం రాని పిలిచిండ్రు. ఇక లొల్లి అంత వచ్చినాక మైకుల ముంగటికి వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఏమన్నాడో చూడండి. మంత్రులే మమ్మల్ని పిలిచారు, మంత్రులు మాకు సవాల్ వేసినారు కనుక దాన్ని స్వీకరించి మేము వెళ్తున్నాం అన్నప్పుడు మరి మమ్మల్ని పంపించాలి కదా. మమ్మల్ని పంపకుండా ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, చర్చకు మీరు సిద్ధంగా లేరు. ఈ టెండర్లలో అవినీతి జరిగింది, ఈ టెండర్ల మీద చర్చ జరిగితే మీ అవినీతి మీ బండారం బయటపడుతుందని ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి మీరు తప్పించుకున్నారు. ఇక అది అట్లుంటే వస్తే మాజీ సీఎం రావాలి, లేకపోతే మాజీ మంత్రులు అన్న రావాలి. వేరేతో మేము మాట్లాడడం అన్నట్టు గరమైనరు మంత్రులు. మేము బహిరంగ చర్చకు సిద్ధం, కానీ మాజీ మంత్రులు ప్రస్తుత శాసనసభ్యులు ఇదేం కండిషన్ కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారి, నీ స్థాయిలో నీవు ఉంచుకోవాలి. ఎవడు కోనికిసుక అడిగితే జవాబు చెప్పడానికి మేము రాజ్యాంగంలో ప్రమాణం చేయలే. నేను చేసే చర్చ ప్రజాస్వామికంగా రాజ్యాంగం ప్రమాణం చేసినటువంటి విషయంగా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం కొనుగోలు కూడా పప్పు దినుసులతో సహా అన్ని రకాల వస్తువులు కొంటే కూడా 2,000 కోట్ల రూపాయల టెండర్ కాదు. నువ్వు 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ. ఇంకో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సార్ కూడా గట్టిగానే ఆరుచుకున్నాడు. అమరవీరుల స్తూపం కాడ 2 గంటలు ఊకున్నాం, ఎవరు రాకనే పోయిరి అన్నట్టు మాట్లాడిండు. ఆ శాఖ మంత్రి మొత్తం టెండర్ ప్రక్రియ ఎప్పుడు మొదలైంది, ఏ విధంగా మొదలైంది, ఎవరి నోటిఫికేషన్స్ వచ్చింది, ఆ నోటిఫికేషన్ ఎవరెవరు పాల్గొన్నారు మొత్తం పట్టుకొచ్చిన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీరు ఎవరైతే మీరు మాజీ మంత్రులుగా మీరు రాజ్యాన్ని వెళ్ళినటువంటి వారు ఈ రాజ్యాన్ని రండి. మాట్లాడితే కేటీఆర్ మాట్లాడతారు బహిరంగ చర్చ. నువ్వేది బహిరంగ చర్చ, మీ ఆయన రమ్మని రాదు. అసెంబ్లీకి వచ్చి నోటీస్ ఇచ్చి 9.5 సంవత్సరాల లోపల మీరు చేసిన పాపాల చిట్ట, ఈ 2.5 సంవత్సరాల లోపల గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన లోపల చేసిన అభివృద్ధి కార్యక్రమంలో చర్చ. గట్లా అయింది. గురుకులాలల్లో ఏమైంది ఏం కథ అనేది తెలుస్తుంది కావచ్చు. ఒకవేళ పైసలు తింటే ఎన్ని పైసలు తిన్నారో లెక్క చెప్తారు కావచ్చు. అటువంటిది ఏమి లేకపోతే ఏగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లన్నీ తప్పని తేలుతుంది కావచ్చు అని పబ్లిక్ అంతా ఎదురు చూసిండ్రు. కానీ ఉత్త లోటపీట తప్ప ఏమిటికి ఏమి తేలకనే పాయే కదా అనుకుంటారు జనాలు. ఊరిచ్చి ఊసూరు మానిపించిరి సార్లు అనుకుంటున్నారట.